మహాభారతం రాజమౌళి కలల సినిమా. ఎప్పటికైనా భారతీయ వెండితెరపై ఎవ్వరూ చూపించని విధంగా మహాభారతాన్ని ఆవిష్కరించాలని కలలు కంటున్నారు రాజమౌళి. అయితే ఈ సినిమా ఎప్పుడు అని అడిగితే మాత్రం నాకింకా అనుభవం రాలేదు, 10 ఏళ్ల తర్వాత చూద్దామంటున్నారు జక్కన్న. గత కొన్నేళ్లుగా ఇదే మాట అంటున్నాడు. ఈ మధ్య కూడా అదే చెప్పాడు. అయితే జక్కన్న ఈ మాటలు చెప్తుండగానే మరోవైపు వేరే మహాభారతాలకు రంగం సిద్ధమైపోతోంది. షారుఖ్ ఖాన్ ఓ విదేశీ సంస్థతో కలిపి మహాభారతం సినిమాను తీసే ఆలోచన చేస్తుండగా ఈలోపే UEAకి చెందిన ఓ మల్టీనేషనల్ కంపెనీ వచ్చే ఏడాదే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది. 1000 కోట్లతో మహాభారతం సినిమాను తెరకెక్కించనున్నట్లు నిర్మాత BR శెట్టి అధికారికంగా ప్రకటించడం విశేషం. ఈ చిత్రాన్ని 2018 సెప్టెంబర్లో మొదలు పెడతారట. 2 భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం 2020లో విడుదలవుతుంది. 90 రోజుల వ్యవధిలో 2 సినిమాలు విడుదలవుతాయి. శ్రీకుమార్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. భీష్ముడి దృక్కోణంలో మహాభారతం ఆధారంగా రండమూలం అనే నవల రాసిన వాసుదేవ్ మీనన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చనున్నారు. భారతీయ ప్రముఖ నటీనటులతో పాటు కొందరు హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా ఈ సినిమాలో నటింపచేస్తారట. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమాకి పనిచేస్తారట. హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం పలు భారతీయ భాషల్లోనూ అనువాదమవుతుందని వెల్లడించారు. మరి ఇంత భారీగా ఓ మహాభారతం తెరకెక్కాక మళ్లీ జక్కన్న మహాభారతం ఎలా తీస్తారు? ఆ సినిమాని ప్రేక్షకులు ఎలా ఆకర్షిస్తారు? Please subscribe. Hi, it's me Purna. Please subscribe.